హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి చిన్న మామిడికాయ ముక్కల ఊరగాయ అండి. ఇది మామిడికాయల సీజన్ కదండి, మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. పక్కా కొలతలతో చూపిస్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో చూసేద్దాం. పుల్లటి మామిడికాయలు 2 తీసుకోవాలి. మామిడికాయకున్న తొడిమ తీసేసి నీళ్లతో శుభ్రముగా కడుక్కోవాలి. ఒక క్లాత్ తీసుకొని తడి అనేది లేకుండా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న కాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని ముక్కల్ని కొలుసుకోవాలి. ఇక్కడ నాకు 2 గిన్నెలు అయ్యాయి ముక్కలు. ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. వేయించి పట్టుకున్న మెంతుపిండి నా దగ్గర ఉందండి, అందుకే మెంతులు వేయడం లేదు. మెంతులు లేని వాళ్ళు 1 స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. వీటిని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. మనం ఏ గిన్నెతోటైతే ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతోటి 1/2 కప్పు కారం వేసుకోవాలి. పొడి పట్టుకున్న ఆవపిండి మొత్తం వేసుకోవాలండి. మెంతుపిండి 1 స్పూను వేసుకోవాలి. ఉప్పుతో సహా 1/2 కప్పు ఉండేలా చూసుకోవాలి. ఉప్పు కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి, తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా మొత్తం 1/2 కప్పు అయ్యే వరకు చూసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. కప్పు నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. ఎల్లిపాయ పొట్టు తీసేసి కచ్చాపిచ్చా దంచి వేసుకోవాలండి. బాగా మెదగనవసరం లేదు, అన్నీ ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 రోజులు వీటిని అలాగే ఉంచాలండి, కనీసం 1 రోజైనా ఉంచుకోండి. 2 రోజుల తర్వాత తీసి చూడండి, నూనె మొత్తం పక్కకు వచ్చింది. మొత్తం కలిసేలా కలుపుకొని నాకు మాత్రం కరెక్ట్గా నూనె సరిపోయిందండి, సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. మొత్తం కలుపుకున్న కారాన్ని కొద్దిగా టేస్ట్ చూడండి. నాకు ఉప్పు సరిపోలేదు, కొద్దిగా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. గాజు గిన్నెలో పెట్టుకోండి, నెల వరకు నిల్వ ఉంటుంది. చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.